మరి మీ అందరి కోసము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబం కొరకు కూడా మరి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రియరా, రాత్రి మరి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. రేపు ఉదయానికి జ్వరం ఉండదని దేవుడు చెప్పమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్పాను. రేపు ఉదయానికి జ్వరం అనేది ఉండదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి ఆ రీతిగానే మరి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మరి చాలా మరి చక్కటి సాక్ష్యము. మరి ఇంకా ప్రార్థన చేద్దాం. నేను అనుకున్నాను ఆ వెనక నుంచి అది ఫాస్ట్గా వచ్చేస్తే అది చాలా పెద్ద ప్రమాదమే. ఎందుకంటే చాలా ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఫేస్బుక్లో, సీసీ కెమెరాల్లో చాలా వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రమాదాలు మరి జరుగుతూనే, నడిచి వెళ్తుంటే బస్సులు ఎక్కించేస్తున్నారు, నడిచి వెళ్తూ ఉంటే ఈ లారీలు ఎక్కించేస్తున్నారు, రైల్వే స్టేషన్లో, కాంప్లెక్స్లో, తర్వాత రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా. కాబట్టి మనము మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ, మరి దేవుని మహాకృపను బట్టి మరి 4 రోజులు దహించు అగ్ని సహవాసంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలో గడపడానికి మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. మీ అందరికీ చెప్పాను, మొన్న ఆదివారము నేను 4 దినాలు రాజమండ్రి వెళ్తూ ఉన్నాను. మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి, అక్కడ బలమైన అభిషేకంతో నింపబడాలి అని మీకు చెప్పడం జరిగింది. ఆదివారము ప్రియ, నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆలోచిస్తున్నాం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే సోమవారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, తర్వాత మరలా సోమవారం అయిపోయింది, తర్వాత మంగళవారం కూడా అయిపోయింది. నా దగ్గర డబ్బులు లేవు. ఆ 50 రూపాయలే అలా ఉంచాను. అయితే ప్రియారా, మరి బుధవారం కూడా ఏం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. పాస్టమ్మ గారిని అడుగుతున్నాను, కనీసం ఒక 500 ఉన్నా బాగుండు కదా, నేను నా ప్రయాణానికి నాకు సరిపోతాయి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మరీ 500 అడుగుతారు ఏంటంటే, 1000 రూపాయలు అడగండి దేవుడిని ఆవిడ అంటుంది. ఉందా 500 ఉంటే సరిపోతాయి నా ప్రయాణానికి. నేను మొత్తం మీద ప్రార్థన ముగించాం, 7 అయిపోయింది, ప్రార్థన ముగించాం. ఇక్కడ బుధవారం టిఫిన్ సెక్షన్ పెట్టేశాం. తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను. ప్రియారా, నిజంగా చాలా అద్భుతకరంగా నేను మరి స్నానానికి వెళ్తూ ఉంటుండగా ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే నేను చాలా ఫాస్ట్గా ఫోన్ దగ్గరికి వచ్చి చూశాను. ఏంటి మెసేజ్ వచ్చిందని చూడగానే ప్రియరా, ఒకరు 1000 రూపాయలు పంపించారు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామని మహిమపరుద్దాం. నేను అనుకున్నాను, నాకు తెలుసు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా అవసరానికి దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నాకు తెలుసు అని నేను మరింతగా దేవుణ్ణి స్తుతించాను. వెంటనే ప్రియరా, మరి 500 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని నేను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ప్రియరా, మరి రిజిస్ట్రేషన్ ఫీజు ముందే కట్టేసాం. అక్కడ ఓన్లీ పాస్టర్స్కి మాత్రమే అక్కడ హస్త నిక్షేపణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు గడిచింది. మాకు రోజుకి అక్కడ ఒక్క పూట మాత్రమే భోజనం పెడతారు. ఏమండి, అది కూడా సాయంత్రం 6-7 గంటలకు పెడతారు. ఉదయం నుంచి అలాగే ఉండాలి, ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. తర్వాత ఆ మొదటి రోజు రాత్రి మాకు పడుకోవడానికి ఎక్కడ మాకు అవకాశం ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళు కొంతమంది లాడ్జెస్లో రూములు తీసుకున్నారు. అయితే కొంతమందిని కాటవరం వెళ్ళిపోమని చెప్పారు. మేము కాటవరం వెళ్ళిపోయాం. అక్కడ వ్యాన్లు, బస్సులు పెట్టారు, కాటవరం వెళ్ళిపోయాం. ప్రియరా, అక్కడ వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి దోమలండి, చాలా భయంకరమైన దోమలు. ఏమండి, సర్లే ఇంకా ఏదోలా పడుకుందామంటే నేను దుప్పట కూడా పట్టుకెళ్ళలేదు. మొత్తం మీద ఫ్యాన్ వేసుకొని పడుకున్నా దోమలు కొడుతున్నాయి. కరెక్ట్గా 1 గంట టైంకి కరెంటు పోయింది. ఇంకా నిజంగా తెల్లవారులు నిద్ర లేదండి నాకు. మరలా ఉదయం 1 గంట 2 గంటలు పడుకొని మరలా ఉదయం ఆరాధనకు వచ్చేసాం. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వచ్చేసి మరలా రోజంతా ప్రార్థనలో గడిపాము. ఒకవైపు నిద్ర లేదు, ఒకవైపు భోజనం లేదు, ఒకవైపు ఆరాధన, ప్రార్థన. ప్రియరా, ఆ సమయంలో దేవుని బలమైన ఆత్మచేత నింపబడ్డాను, దేవుని అభిషేకంతో నింపబడ్డాను. నిజంగా దేవుడు నన్ను బలంగా తాకాడు. నేను చాలా ఆశీర్వదించబడ్డాను, చాలా దీవించబడ్డాను.
ఆ రెండవ రోజు నాకు తెలిసినటువంటి ఒక సహోదరులు, పాస్టర్ గారు మీరు రాత్రి ఎక్కడ పడుకున్నారు అని చెప్పినప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్పాను. ఆయన అన్నారు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేయండి, మా ఇంట్లో పడుకోండి, మీరు మా ఇంటికి రావడం మాకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పాను, వద్దండి పర్వాలేదండి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు దైవ సేవకులు, మీరు మా ఇంటికి వస్తే మా ఇంట్లో మీరు రెస్ట్ తీసుకుంటే మాకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పి బలవంతంగా తీసుకుని వెళ్ళినప్పుడు, ఏమండి మేము రాత్రి 11 గంటలకు వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. వెంటనే వాళ్ళ అమ్మగారు లేచి వెంటనే నాకు వేడి కాఫీ పెట్టి, పాస్టర్ గారు వేడి నీళ్ళు పెడతాను స్నానం చేయండి అని చెప్పేసి, నిజంగా ఎంత ప్రేమ అంటే, ఒక దైవ సేవకుడిని ఇలా ప్రేమిస్తారా అని అనుకున్నానండి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే చెప్పానమ్మా చాలా టైం అయింది, ఇప్పుడు మీరు వేడి నీళ్ళు పెట్టొద్దు, నేను చల్లనీళ్ళు చేస్తాను అని చెప్పి ఆ కాఫీ తాగి చల్లనీళ్ళు స్నానం చేసేసి రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసాం. ఆ రెండవ రోజు కూడా అటువంటి గొప్ప మంచి ఆతిథ్యం వారు ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, మంచం నాకిచ్చి వారు కింద పడుకున్నారండి. పెద్దావిడి, ఏమండి అసలు పెద్దవారు మంచం మీద పడుకోవాలి. నేను చెప్పానమ్మా మీరు మంచం మీద పడుకోండి అంటే, అయ్యి బాబోయ్ లేదండి పాస్టర్ గారు, మీరు మంచం మీద పడుకోండి నేను కింద పడుకున్నానని చెప్పి వాళ్ళ అమ్మగారు ఏంటి మరి కింద పడుకొని మంచం మీద అవకాశం ఇచ్చారు. నిజంగా ఒక దైవజనుడిని ఇంటికి రావడానికి, ఇంటికి పిలవడానికి ఆమె చూపించిన ప్రేమ అంతా ఇంత ప్రేమ కాదండి. అందుకే ఏంటి దైవ సేవకుడిని ప్రేమించినటువంటి కుటుంబాలు దీవించబడుతూ ఉంటాయి. దైవ సేవకుడిని ప్రేమించిన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచి కుటుంబం. మరొకసారి వారు మమ్మల్ని ఆహ్వానించారు, పాస్టర్ అమ్మగారు తీసుకొని రండి, పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పారు. తర్వాత వారి కొరకు నేను ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా మేము మరొకసారి వస్తామమ్మా అని. మరి రెండవ రోజు మాకైతే, మూడో రోజు అయితే రాత్రి 1 గంటకి భోజనం పెట్టారు. ఆ 1 గంట వరకు మాకేమీ భోజనం లేదు. అలా ప్రార్థనలో ఆరాధనలోనే ఉన్నాం, దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతూ ఉన్నాం. మరి థామస్ డాడీ గారి బర్త్డే జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. మరి నిన్న దినాన్న మేము అక్కడ 1 గంటకి ప్రార్థన ముగించుకొని భోజనం చేసి నేను అక్కడ 1 గంటకి నేను ప్రయాణమై బయలుదేరి వచ్చాను. మరి దేవుడు ఈ 4 దినాలు కూడా నన్ను ఎంతగానో బలపరిచాడు. నన్ను క్షేమంగా మరలా మీ మధ్యకు తీసుకొచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను అక్కడున్నా కూడా మీకోసమే ప్రార్థన చేస్తున్నానండి. అక్కడున్నా కూడా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అండి. మిమ్మల్ని ఎక్కువగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేను ఎక్కడున్నా కూడా మీరందరూ నాకు జ్ఞాపకము, మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. తర్వాత నాకు వీరబాబు ఉదయాన్నే ఫోన్ చేశాడు. చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ ఫోన్ ఎత్తడానికి అవ్వదు. అయితే నాకు ఉదయాన్నే ఫోన్ చేసినప్పుడు, అనయా మరలా మేము వేటకు వెళ్తున్నామంటే, మరలా ఉదయాన్నే మరలా వీరబాబు వాళ్ళకు మరి మా బోటు కొరకు ప్రార్థన చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పాను. ఖచ్చితంగా వారు ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు మన పట్ల చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కువగా దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. చెప్పాను కదండి 3 విషయాలు. సంతోషంగా దేవుని ఆరాధించాలి, కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించాలి. మూడవది చెప్పండి ఏం చెప్పాను? మూడోది ఏం చెప్పాను? ఆత్మతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని దేవుని ఎక్కువగా మనం స్తుతిద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఒక పాట పాడి మనము ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం.